శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీతలో 2వ అధ్యాయము 13వ శ్లోకము, శ్రీకృష్ణామృతంలో 4వ శ్లోకము. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. దేహాన్ని తీసుకున్న తర్వాత శైశవము, బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యము ఏ విధంగా వస్తాయో, వృద్ధాప్యం తర్వాత కొత్త శరీరం వస్తుందనే విషయము ఆత్మజ్ఞానికి తెలుసు కాబట్టి మరణానికి ఎప్పుడు కూడా దుఃఖించడు. అంటే ఇప్పుడు మనం అందరం కూడా పరమాత్మ నుంచి వచ్చినటువంటి అంశాత్మలము, అంటే మనం అందరం కూడా ఆత్మస్వరూపులమే. ఈ భౌతిక శరీరాన్ని తీసుకున్న తర్వాత ఆత్మ అంటే దేహాన్ని తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే శైశవ దశ వస్తుంది. అంటే కొన్ని రోజుల పాపగా, నెలల పాపగా ఉన్నప్పుడు శైశవ దశ అంటాం. తర్వాత బాల్య దశ, యవ్వన దశ, ప్రౌఢ దశ, వృద్ధాప్యం. ఇది భౌతిక శరీర ధర్మం. ఇది అందరికీ తెలుసు. ఈ విషయంలో ఎవరు కూడా దుఃఖించరు. శైశవం పోయిందే, బాల్యం పోయిందే, యవ్వనం పోయింది, ప్రౌఢ దశ పోయిందని ఎప్పుడు కూడా దుఃఖించరు. కానీ వృద్ధాప్యము వచ్చిన తర్వాత మరణం సంభవిస్తుందన్న విషయానికి లోనై భయపడుతూ ఉంటారు, దుఃఖిస్తూ ఉంటారు. మరణం వస్తుందని ఆందోళన చెందుతూ ఉంటారు. దాంతో సగం జబ్బులు వస్తాయి. మరణం అంటే చాలామందికి భయం వేస్తుంది. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అన్న ఆందోళన చెందుతూ ఉంటారు. కానీ ఆత్మజ్ఞానికి ఈ విషయం తెలుసు. మరణించిన తర్వాత అంటే శరీరం వదిలిన తర్వాత ఇంకొక కొత్త శరీరం వస్తున్న విషయము ఆత్మజ్ఞానికి తెలుసు కాబట్టి ఎప్పుడు కూడా ఆత్మజ్ఞాని ఈ మరణానికి దుఃఖించడు. అదేవిధంగా ఇప్పుడు మనము శైశవ దశ, బాల్యదశ, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యము వస్తుంది కదా. అయితే మనకు బాల్యం దశలో కొన్ని సంఘటనలు, యవ్వన దశలో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనకు ఆ దశ అయిపోయిన తర్వాత కూడా మనకు ఆ దశలో జరిగిన సంఘటనలు మనకు గుర్తుండిపోతాయి. అదేవిధంగా ఈ భౌతిక శరీరాన్ని వదిలిన తర్వాత మనం జీవించి ఉన్నప్పుడు పొందినటువంటి అనుభవ జ్ఞానాన్ని ఆత్మ వాసన రూపంలో తీసుకెళ్తుంది. వాటిని సంస్కారాలు అంటారు. తర్వాత మళ్ళీ ఇంకొక కొత్త శరీరాన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. మళ్ళీ కొత్త అనుభవాలను పొందుతూ ఉంటుంది ఆత్మ. కాబట్టి ఈ విషయంలో, మరణం విషయంలో దుఃఖించవలసిన అవసరము లేదు. అందుకే ఆత్మజ్ఞాని ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాడు. మరణము సంభవించినా కూడా ఆ మరణ స్థితిలో కూడా హాయిగా శరీరాన్ని ఆనందంగా వదిలివేస్తాడు. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం లేని వారు ఉంటారో వాళ్ళు దుఃఖిస్తూ ఉంటారు. ఎందుకంటే కేవలం వాళ్ళకి భౌతిక శరీర ధర్మం మాత్రమే తెలుస్తుంది. ఆత్మజ్ఞానులకు ఆత్మ గురించి తెలుసు కాబట్టి ఎప్పుడు కూడా దుఃఖించడు. సదా ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాడు. అంటే ఈ శ్లోకం వల్ల మనం తెలుసుకునే విషయం ఏంటి అంటే మరణానికి భయపడవలసిన అవసరం లేదు. ఈ శరీరాన్ని వదిలిన తర్వాత ఇంకో కొత్త శరీరం వస్తుంది కాబట్టి దుఃఖపడవలసిన అవసరం లేదని మనకు కృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా వివరించడం అనేది జరిగింది. మరి ఆత్మ గురించి, పరమాత్మ గురించి ఈ తెలుసుకోవాలంటే మనం ప్రతిరోజు సాధన చేస్తూ ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందుతామో, ఆత్మ అనుభూతిని చెందుతామో అప్పుడు మనకు ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. అప్పుడు మనకు దుఃఖం అనేది ఉండదు, మరణ భయము అని ఉండదు, దేనికి ఆందోళన చెందము. ఓకే అండి.